ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? గుప్తా గారు, ఈ అస్థికలు గంగలో కలపడానికి ఇంకా సమయమున్నది. ఈ కథ అంత సులువుగా ముగిసిపోలేదు. ఈ ప్రాణం చేయవలసిన కార్యములు ఇంకా ఉన్నవి. ఎందుకు 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 దాన్ని నేను అంతం చేయలేకున్నాను? ఎందుకు దాన్ని అమర్ నుంచి దూరం చేయలేకపోతున్నాను? అమర్ జీవితంలో నుంచి, ఈ లోకంలో నుంచి దాన్ని దూరం చేయగలిగాను, కానీ వాళ్ళ మధ్య దూరాన్ని పెంచలేకపోతున్నాను. ఎందుకు? ఎందుకంటే అరుంధతిని మన కుటుంబం నుంచి దూరం చేసి ఆ దేవుడెంత తప్పు చేశాడో అర్థమైందనుకుంటాను. అందుకే అరుంధతిని మళ్ళీ మన నుంచి దూరం చేయాలని అనుకోవడం లేదు. కరెక్ట్గా చెప్పారు సార్. అయినా మన మేడము మంచివారు సార్. అలాంటి వాళ్ళ అస్థికలు ఘోరా లాంటి దుర్మార్గుల చేతుల నుండి కాపాడటానికి ఆ పరమేశ్వరుడే దిగొచ్చినట్టు అనిపించింది సార్. అరుంధతి మన చుట్టూనే ఉందని తెలిసిన దగ్గర నుంచి మనసు కొంచెం తేలిక పడిందయ్యా. కంటికి కనిపించకపోయినా మనసుకు దగ్గరగా ఉంది, అది చాలు. ఏం ఆలోచిస్తున్నావు నిర్మల? అరుంధతి ఆత్మ ఇక్కడ ఉండటం అరుంధతికి వరమా శాపమా అండి? అదేంటి నిర్మల అలా అన్నావు? వరమే. మేడం తన కుటుంబం పక్కనే ఉంటూ వాళ్ళ సంతోషాల్ని విజయాల్ని పంచుకోవటం వరమే కదా. తన స్థానంలోకి వేరొక అమ్మాయి వచ్చింది. పిల్లల కన్నీళ్లు తుడవలేదు, కష్టాన్ని పంచుకోలేదు. తనుండాల్సిన ఇంట్లో తను లేని కుటుంబాన్ని చూస్తూ అరుంధతి తట్టుకోగలదంటారా? ఈ ఇల్లే తన ప్రపంచం అండి. అలాంటిది తన ప్రపంచం తనని గతంలో వదిలి భవిష్యత్తు వైపు అడుగులు వేయటం వరమే అంటారా? అక్క అస్థికలు కలపలేకపోయినందుకు మీరు బాధపడుతున్నారా? మీరే ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? మీరు ధైర్యంగా ఉంటేనే మా అందరికీ ధైర్యం. ఇంక దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఏం జరిగినా మన మంచికే అంటారు కదా. మీరెందుకు అలా ఆలోచించలేకపోతున్నారు? మీరే ఇలా ఫీల్ అయిపోతూ ఉంటే పిల్లలు ఇంకెంత ఫీల్ అవుతారో చెప్పండి. మిమ్మల్ని ఇలా చూడటం చాలా కష్టంగా ఉందండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదండి. ఆయనే అక్క అస్థికల్ని కలపనివ్వలేదు అంటే దీని వెనక బలమైన కారణం ఉందేమో అండి. ఆ కారణమేంటో
నాకు తెలుసుకోవాలనుంది మిస్సమ్మ. ఆరుకి మోక్షం ప్రసాదించకుండా అడ్డుపడుతున్న ఆ కారణం నాకు తెలియాలి. నాకు తెలిసిపోయింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థమైపోయింది. అమ్మ అస్థికలు ఎందుకు కలపలేకపోయామనా? ఆ, ఎందుకు? ఏం తెలిసింది? నాకు తెలిసి అమ్మని మన నుంచి దూరం చేసినందుకు దేవుడు చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు. అందుకే అమ్మలా ఉండే ఇంకొక ఆమెలో అమ్మ సోల్ని పంపించి తనని మళ్ళీ మన లైఫ్లోకి తీసుకురాబోతున్నాడు. అందుకే అమ్మ సోల్ని ఇంకా పైకి తీసుకొని వెళ్లకుండా ఇన్ని రోజులైనా భూమి మీదనే ఉంచేశాడు. కరెక్టే కదా? మీకు కూడా అలానే అనిపించింది కదా? తింగర్దానా, నోటికేదొస్తే అది మాట్లాడేస్తావా? అంజు, అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా? సినిమాల్లో జరుగుతుంది కదా. అందుకనే దాన్ని సినిమా అంటారు, దీన్ని లైఫ్ అంటారు. లైఫ్ లో జరిగేవి చూసి ఇన్స్పైర్ అయ్యే కదా సినిమాలు తీస్తారు. అరే, దీనికి నిజంగా పిచ్చి పట్టేసింది. ఏదేదో మాట్లాడుతుంది. వెళ్దాం పదండి. ఏ అమ్ము, ఆకాష్, ఆనంద్, అమ్ము, నేను చెప్పేది ఆలోచించకుండా వెళ్ళిపోతున్నారేంటి? అమ్ము, లేదు, దాన్ని ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచకూడదు. ఖచ్చితంగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అమర్ని బాగిని దగ్గర చేయాలని చూస్తుంది. ఎక్కడున్నావు వరుంధతి? నీ టైం ఇంకా అయిపోలేదని ఆనందపడిపోతున్నావా? అమర్ని నీ చెల్లెల్ని ఎలా కలపాలని ఆలోచిస్తున్నావా? ఎక్కడున్నావే? గుప్తా గారు, గుప్తా గారు, పొద్దున్నుంచి గుప్తా గారు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఏమైపోయారు? అసలు ఆ సాధు ఎవరు? అక్కడికొచ్చి నా ఆస్తికల్ని కలపొద్దని ఎందుకు చెప్పారు? గుప్తా గారు, మీరిక్కడే ఉన్నారా? నాకు కూడా కనిపించకుండా నా పక్కనే ఉండి నేనేం చేస్తున్నానో చూస్తున్నారా? అంతే కదా? నిజం చెప్పండి గుప్తా గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.